ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఉంది చూడు. యా నైస్. నువ్వు టెన్షన్ పడకేదా, వెహికల్ వస్తున్నట్టుంది. పోలీస్ వెహికల్ రా. ఎల్లింద భర్త ఎదురా सर हैदराबाद से आया हम. ఉర్దూ పాకిస్తానా? नो सर, हैदराबाद से. హైదరాబాద్ రావల్పిండి కా బాజు హై క్యా? రావల్పిండి के बाद का सर, हैदराबाद सर, आंध्र प्रदेश. తెలుగు ఎవడికి తెలుసురా? మీరు తెలుగోళ్ళో తాలిబానోళ్ళో? రేయ్ ಸರ್ నేను వాళ్ళని నోడుకో. ಸರಿ ಸರ್. ಏಯ್ ಇನ್ನೇ ನಡಿಯೋ. सर ಏನಿದೆ ಜೋಬಲ್ಲಿ? వాళ్ళని నోడుకో. ఏమో ఏమో రంది వాళ్ళదే. ಇನ್ನೇ ಏಯ್ ನೋಡಲ್ಲಿ ಜೋಬಲ್ಲಿ ಏನಿದೆ? सर ತೆಗಿ. ఏయ్! పిచ్చి పిచ్చి వేషాలు వేసావో షూట్ చేసి పారు. షడప్. ಹಿಂಗ್ ಮಾಡಕ್ಕೆ ಏನಂತ ಅಂತೀಯ? ಇರು. ನೋಡಿಲ್ಲಿ ನೋಡಿಲ್ಲಿ. ಏಯ್ ನೋಡಿಲ್ಲಿ ನೋಡಿಲ್ಲಿ. ಚಂದು పద వచ్చే. చందు చందు ఏమైందిరా? ఏమైంది? తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నేను కాల్ చేశాను. చందు నువ్వు చేసింది కరెక్టేరా? కాదు, ఈ చేతులతో. అరే చెప్తున్నా కదా వాడికి తగిన శాస్త్రం జరిగిందని. వాడేం చావలేదురా. లేదు శ్రీ, నేను కాల్ చేయను. సరే వాడికి బుల్లెట్ కాల్లో దిగిందనే కానీ ప్రాబ్లం. వెళ్దాం పదా రా. ఈసారి గురి తప్పకుండా గుండెల్లో కాల్చు, చస్తాడు. అదే కానీ కావాల్సింది, అదే కానీ కావాల్సింది, అదే కానీ ప్రాబ్లం. రా. అయ్యో. చందు ఏం కాలేదురా. నా మీదొట్టు, అమ్మ మీదొట్టు. నానంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాన్న మీదొట్టు. బుల్లెట్ జస్ట్ వాడి కాలికి తగిలిందిరా. చూడు, ఈ విషయం ఇంతటితో మర్చిపో, ఓకేనా? జరిగిన దాంట్లో నీ తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉందిరా. సరేనా? ప్రామిస్ చేయి, ఈ విషయం ఎవరికీ చెప్పనని. నా మీద ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి. శ్రీ, డాడీ. ఎక్కడికి వెళ్ళారు? అంకుల్ అంటే యాక్చువల్గా రోడ్లో డాడీ, నా బ్యాగ్ మర్చిపోయాను. నేను అడిగింది రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు అని. అంకుల్ యాక్చువల్గా హోటల్ అడ్రస్ అది మర్చిపోయి ఎక్కడెక్కడ తిరిగా. అదేంటి, హోటల్ విజిటింగ్ కార్డ్ మీద నేనేగా అడ్రస్ రాసిచ్చాను. మీ పాకెట్ లో పెట్టుకున్నారుగా, సరిగా చూసుకోండి. ಮೂತಿ మీద ಬೇಸ ಕೂಡ ಸರಿಗಿರಲಿದು. ಅప్పుడు నీకు ಅಮ್ಮಾಯಿಲ್తో ಟೂಲು ಶಿಕಾರುನಾ? ಏಯ್ ಸರ್, ನಿಮ್ಮ ಹುಡುಗಿ ಸಿಕ್ಕಿದೆಯಲ್ಲ, ನೀವು ಹೊಟ್ಟೋಗ್ರಿ. ಅಲ್ಲಿ ಯಾರೋ ಎಸ್ಐನ ಫೈರ್ ಮಾಡಿದಾರಂತೆ. ಜಾಗ್ರತ. వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి నానా మాటలంటుంటే పిల్లల్ని ఎందుకు కన్నావా అనిపించింది. ఇంట్లో 2 కుక్కలు ఎందుకురా? ఉంటే నువ్వన్నా వండు, దానన్నా వండి.
చాయిస్ మాత్రం నీదే. పేరెంట్స్తో అబద్ధం చెప్పి రేంజ్కి వెళ్ళిందా నీ ఫ్రెండ్షిప్? ఇంకోసారి వాడితో నేను చూస్తే ఏం చేస్తానో చూడు. డాడీ, నా Don't wait. నీకోసమే ప్లూటో. వావ్! మరేంటి మొన్న ప్లూటోని నా దగ్గరే ఉంచుకుంటానని మారం చేసావు? చేశాను బట్ ఇంట్లో 2 కుక్కలు ఎందుకురా? వీడు నీ దగ్గర పెరగడమే కరెక్ట్ అని డిసైడ్ చేశాను. హలో, నేను డిసైడ్ చేశాను. థ్యాంక్స్. మొన్న నువ్వు లేకపోతే ఈ పాటికి నా లైఫ్ ఏవైపోయేదో. ఓయ్, ప్రామిస్ చేసుకున్నాగా ఆ విషయం మాట్లాడకూడదని. సారీ, మొన్న డాడీ నీతో బిహేవ్ చేసిన తీరు. హలో లిసన్, దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెద్దవాళ్ళ తిట్లని ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడానికి. ఓకే సర్లే కానీ ఇదేంటి? అయ్యా, ప్రేమ వినడానికి శ్రావ్యంగా, పిలవడానికి తీపిగా, అనుభవించడానికి ఎంతో హాయిగా ఉంటుంది. అంతే, అంతకు మించి ఏమీ లేదు. మాకు కూడా అలాగే అనిపించింది. ఇంట్లో వాళ్ళని కాదని బయటకొచ్చేసి ఒక్కటిగా ఒంటరిగా బతుకుతాం అనుకున్నాం. ప్రపంచాన్ని జయించేసాం అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ప్రపంచం అంటే ఏంటో తెలియడం అప్పుడే మొదలైంది. బాగా కష్టపడి చదివి మంచి జాబ్ చేయాలి అన్న మా ఆశలకి మేం చేస్తున్న దానికి ఎక్కడా పొసగలేదు. తల్లిదండ్రులు మమ్మల్ని ఆదరిస్తారన్న ఆశ కూడా చనిపోయింది. ఒక అప్పు తీర్చడానికి మరొకటి. మొదటిసారి చాలా భయం వేసింది. అప్పు తీసుకున్న చెల్లమ్మే తీర్చకపోతే పెళ్ళాం అవ్వాలని తెలిసి అసహ్యం వేసింది. తల్లికి చెల్లికి తేడా తెలియని వెధవలు ప్రేమలో ముంచి ఇంట్లోంచి వచ్చేలా చేసి తప్పుడు నిర్ణయాలతో మా ఆశయాల్ని కాల్చేసిన మా వయసు. అందరూ బాధ్యులే. కలిసి బతకలేని మేం కనీసం కలిసి ప్రణయానికి సందేశమా, ప్రళయానికి సంకేతమా, ఇది మరణమా నిష్క్రమణమా, లోకానికే ధిక్కారమా, ఈ పువ్వులే ఇలరాలగా చితి మంటలే ఒడి చేర్చగా, ఈ లోకమే ఒక కంటకం చేసిందిలా కసి సంతకం. చందు, నువ్వు అర్జున్ని చేసుకోవాలని మేము అనట్లేదు. నీకెవరన్నా ఇష్టం ఉన్నా లేదు మమ్మీ,
మీ ఇష్టమే నా ఇష్టం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ మమ్మీ. వాణ్ణి తలుచుకుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థమే కాదు. ఇంకోసారి ఏమైందంటే మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామమ్మా. వాళ్ళిద్దరిని మాట్లాడుకోనివ్వు. సో ఎవ్రీథింగ్స్ క్వైట్ కూల్. మీరు నన్ను నిజంగా ఒక విషయంలో క్షమించాలండి. మమ్మీ నాకు మెయిల్లో మీ ఫోటో పంపించినప్పుడు అవుట్ ఆఫ్ సమ్ యాంగ్జైటీ, సమ్ క్యూరియాసిటీ, నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి మీ గురించి చెప్పి ఒకసారి కలవమని చెప్పాను. అంతే. దేశమంతటా హోలీ జరుపుకుంటుంటే వాడు మీ ఫోటో తీసుకెళ్ళి ఎంక్వైరీ చేశాడు. దట్ ఫెలో, ఫర్ దిస్ అన్ఫార్చునేట్ థింగ్ ఐఎమ్ రియలీ సారీ. చందన, మీ ఫ్రెండ్స్లో బాలు అని ఎవరైనా ఉన్నారా? బాలునా? బాలు అని ఎవరు లేరే. బాలు తెలీదా చందన? నన్ను డాడీని బెస్ట్ ఫ్రెండ్స్ చేసింది, ఈ చందన బంగారం అని చెప్పింది, ఈ సంబంధాన్ని కలిపింది అంతా బాలునే. హీ సో క్యూట్ తెలుసా? బాలు వీడికి పని పాట లేకుండా పోయింది. ఏంట్రా డోంట్ లిఫ్ట్ గడా? వీడు అంత చూడాలి. హలో, అమృతపాణి అట్టుపండుకి రంగు రాలేదని అమృతాంజనం రాసుకునే అది కాదు సార్. ఏది కాదురా, మా మేనల్లు పంజాబీ అమ్మాయిని పట్టాడు. అరే, నేను చెప్పేది వినరేంటి? ఆ అమ్మాయి ఎవరు చుట్టమో తెలుసా? మన్మోహన్ సింగ్. బాబు, మాకు ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. ఎవరు బాబు? బరాక్ ఒబామానా? నాకు జాబ్ వచ్చిన తర్వాత 1 month శాలరీ నాది కాదనుకుంటే నీ చెక్ క్లియర్ అయిపోద్ది. తొక్కలోది పెడివా ఫోన్ నీ. మహి, యు నో వాట్, నీకు ఇక మీదట నా నుంచి ఎలాంటి టార్చర్స్ ఉండవు. అవునరా, నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. జాయినింగ్ ఇన్ 10 days. ఈ 10 days అయినా నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను రా. ఇన్ని ఇయర్స్గా నిన్ను బక్రా చేసినందుకు ఐఎమ్ రియలీ సారీ. హే కిషోర్ అన్న. హాయ్. హలో. హాయ్. హాయ్. Hey. హౌ యు? హాయ్ నందు. హాయ్. మిస్ నందిని అలగప్పన్. హ్యాపీనా? యా, ఆఫ్ కోర్స్. లైఫ్లో ఎంత హ్యాపీగా ఎప్పుడూ లేను. గుడ్. ఏయ్ కిషోర్, నీదానే కిషోరి. రేయ్, డోంట్ మేక్ జోక్స్ అరౌండ్ మై డాడ్, ఆల్ రైట్? ఓ సారీ సారీ కిషోర్ నా. ఇట్స్ ఓకే. అంటే వాళ్ళ అమ్మా నాన్న మిస్ అవుతుంది అనమాట. అంతేగా మరి. బంగారం, నా మాట విను. నువ్వు నీ పేరెంట్స్ని ఎంతగా మిస్ అవుతున్నావో వాళ్ళు మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా మిస్ అవుతున్నారేమో. కిషోర్నా, నందిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకో. వాళ్ళ పేరెంట్స్ నీ పేరెంట్స్ లానే కదా. అబ్బబ్బబ్బా, ఈ హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే సమాలిక్కరదు రొంబ కష్టం. Get out! పోవే బయటికి. ఈ సమయంలో కడుపుతో ఉన్న అమ్మాయిని కనీసం రేపు తెల్లవారే వరకైనా ఉండనివ్వండి ప్లీజ్ డాడీ. యాదమ్మా, ఎక్కడున్నావే? అమ్మా,
ఎన్నాళ్ళకు దొరికావే, నిన్ను ఏం చేస్తానో చూడు. మొగుడంటే నోకు అయిపోయింది నీకు, సంపేస్తా. నువ్వు నన్నేం చెయ్యలేవురా. ఆడది అపన కాదురా, నువ్వు చేయటమే కాదు యాదమవి శాంతి శాంతి. హే చందురా. హాయ్ డియర్, సారీ ఆల్ ఆఫ్ అ సడన్ అర్జున్ మదర్తో షాపింగ్ వచ్చి పడింది. ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. సీ యూ లేటర్. టేక్ కేర్. చందుకు అసలు ఏమైందిరా? గెట్ టుగెదర్ సుదిలే, కనీసం ఫోన్ కాల్స్ కూడా లేవు. పట్టు వదలని విక్రమార్కుడు. ఓకే, ఫర్గెట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ఏముంటుంది, అజంతా వాచో ఈగుల్ ఫ్లాస్క్. మాహి, దిస్ ఇస్ ఫర్ యూ. ప్లీజ్ దీన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకు. చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తురా. అందరం కలిసి ఏవేవో ప్లాన్లు వేసుకుంటాం. అంతా ఓకే అనుకునేంతలో ఎవడో ఫోన్ చేస్తాడు, సారీ మావా, నేను సినిమాకి రాలేను, అక్కడికి రాలేను, ఇక్కడికి రాలేను. అరే ఏంట్రా అని అడిగితే ఫ్యామిలీ, పేరెంట్స్. అమ్మ వద్దంది, నాన్న ఇంట్లో ఉన్నాడు, గెస్ట్ వస్తున్నారు. ఆ క్షణాల్లో నాకు ఒకటే అనిపించేది, అమ్మని అమ్మ. నాకు ఇన్ని రెస్ట్రిక్షన్స్ లేకపోవడానికి నాకు అసలు బొంగులోది ఫ్యామిలీయే లేదు కదా. ఓ రకంగా హ్యాపీగానే ఫీల్ అయ్యేవాడిని. కానీ 3 days భక్తి, జస్ట్ 3 days నువ్వు నన్ను పట్టించుకోకపోయేసరికి ఫస్ట్ టైం లైఫ్లో నాకు ఫ్యామిలీ లేదే అనిపించింది. ఎస్, ఇది చెయ్యి, అది చెయ్యకు, వాడితో తిరక్కు, టీవీ చూడకు, రాత్రి 2 గంటలైనా సరే చదివి పడుకో అని ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ పెట్టే కండిషన్స్, రెస్ట్రిక్షన్స్, వాళ్ళని సరైన పద్ధతిలో పెట్టాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళని మంచి పొజిషన్లో చూడాలనేదే ఎవరికైనా ఉండే ఆశ, కోరిక అని నాకు ఇప్పుడే అర్థమైంది. ప్లీజ్ రా, నాకు మాత్రం అంతా నువ్వే. నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ భక్తి. I love you. Please, నన్ను వదిలేళ్ళకు. నువ్వు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేను. 1 second. Thank you so much, Scott. భక్తి నేను ప్రేమిస్తుందని నీకు తెలీదు, కానీ స్కడ్కి 5 సంవత్సరాల ముందే తెలుసు. ఫ్యామిలీయే లేని నీకు తను బెటర్ హాఫ్ అవ్వాలని వాడు నీకు ఫర్జానాకు మధ్య ఉన్న రిలేషన్ను ఎంకరేజ్ చేయకుండా నీకోసం. భక్తి, నువ్వు వాడు పక్కన ఉంటే వాడు ఎప్పటికీ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు నేను చేసిన పనికి లైఫ్లో మాట్లాడు. కానీ నువ్వు వాడిని నిజంగా ఇష్టపడుతున్నావంటే నీ గురించి మాత్రమే ఆలోచించాలి. నా మాట విను, వాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తాడు. నిజంగా? నిజంగా.
సిగరెట్ ఇవే. సారీరా. అన్నీ ఓకే, థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం చందన గుర్తు రాకుండా చూడు స్వామి, అది చాలు నాకు. ప్లీజ్ ప్లీజ్ తండ్రి. ఏం డాడీ మీ నసా? అట్లాంటి ఉద్యోగం ఎక్కడైనా వస్తుంది నాకు. మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళమంటారేంటి? అవునండి, బిడ్డను అంత దూరం పంపించి. అది కాదే, పిల్లలు ఎక్కడున్నారనేది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా ఉన్నారనేదే ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. నా మాట విన్నాయనా? హే బాలు, బాలు ఫోటో ఇక్కడ ఉందేంటి చందన? వీడు బాలు కాదు. కాదు చందన, నేను చెప్పాను కదా, అర్జున్ కూడా అన్నాడుగా ఈ బాలు గురించే. ఇతను బాలు కాదు, శ్రీ. అయ్యో, ఇది బాలునే. హాయ్ అక్క. హాయ్, ఎలా ఉన్నారక్క? ఐఎమ్ ఫైన్. శ్రీ ఎలా ఉన్నాడు? బాలు పేరు శ్రీనా. వైశాలి మామ ఎక్కడ? ఇవాళ 5th యానివర్సరీ కదా, సెమినార్ హాల్లో ఉన్నారు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. హాసిని స్వరూపులో ఉండుంటే ఎంతో ఉన్నతమైన స్థానాల్లో పిల్లా పాపలతో సంతోషంగా ఉండేవారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల, ఈగోల వల్ల, ఆవేశాల వల్ల, అమాయకత్వం వల్ల ఇలాంటి వాళ్ళను పోగొట్టుకున్నాం. ఓకే చిల్డ్రన్, మీకు ఒక చిన్న టెస్ట్. మీకు ఇక్కడ ఏం కనిపిస్తోంది? డాట్ మ్యామ్. పాయింట్ మ్యామ్. చుక్క మేడం. ఎనీబడి ఫ్రమ్ ద స్టాఫ్? ఫుల్ స్టాప్. అంటే నా చేతిలో ఉన్న ఇంత పెద్ద తెల్లని స్వచ్ఛమైన కాగితం కన్నా మీ అందరికీ దీని మీద ఉన్న ఒక చిన్న మచ్చ కనిపించిందన్నమాట. ఇస్ దట్ ఆల్ యూ కెన్ సీ? దాట్స్ ద ప్రాబ్లం. మనుషుల్లో కూడా మన చిన్న చిన్న లోపాల్ని భూతద్దంలో చూస్తాం కానీ వాళ్ళలోని మంచి గుణాల్ని చూడలేం. మనం ఒక బంధం తెంచుకునేటప్పుడు ఆ ఒక్క క్షణంలో పడే గొడవలో గెలవడానికి ఎదుటి వ్యక్తిని నిందిస్తాం. ఆ స్నేహంలో ఇన్నాళ్లు చూసిన మంచిని మర్చిపోతాం. మనం ఆలోచించే విధానం మారాలి, అర్థం చేసుకునే తత్వం మారాలి. రైనా ఈజ్ ఎ గుడ్ గర్ల్, బాగా చదువుకోవాలి. నేను కూడా వస్తారా? వద్దు. ఎన్నిసార్లు చెప్పాలి? నేను క్యాజువల్గా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నానే ఫీలింగ్ రానివ్వమంటే వినరేంటి? పాయింట్ నెంబర్ 2, నీ గుండె చాలా వీక్. నాకు టాటా చెప్తూ కూడా మీరు తట్టుకోలేరు. మా అక్కడ టైమింగ్స్ ప్రకారం భోంచేస్తాను. నువ్వు రెగ్యులర్గా నాకు చెప్పే ప్రతి విషయం గుర్తు చేసుకుని మరీ ఫాలో అయిపోతాను. ఓకే? అలాగేనన్నా. ఆల్ ది బెస్ట్ నైనా. డోంట్ వరీ నాన్న, జస్ట్ 1 yearలో ఒక మంచి అమ్మాయిని చూసి నీ కోడలుగా తీసుకొస్తాను. ఓకే? ఓకే? Mr. Sridhar, ఎస్. I'm sorry. Your father's at the airport. He had a heart attack. నీ గుండె చాలా వీక్. నాకు టాటా చెప్తూ కూడా మీరు తట్టుకోలేరు. డాడీ వచ్చావా? ఇదంతా యాక్షను నీకోసమే నాయనా. ఏంటి డాడీ ఇది? చందన అక్కడ వెయిట్ చేస్తోంది, వెళ్ళు నాయనా.
చంద్ర బంగారం అని చెప్పింది, ఈ సంబంధాన్ని కలిపింది అంతా బాలునే. హీ సో క్యూట్ తెలుసా. బాలు ఫోటో ఇక్కడ ఉందేంటి చందన? వీడు బాలు కాదు. కాదు చందన, నేను చెప్పాను కదా, అర్జున్ కూడా అన్నాడుగా. చూడు చందన, మా అన్నయ్యకి మరో చందన దొరికే ఛాన్స్ ఉంది, బట్ నీకు మరో స్త్రీ దొరకడం ఇంపాసిబుల్. అవును చందన, ఇక మీద జీవితంలో శ్రీతో గడపాల్సిన ఒక క్షణం కూడా మిస్ చేయొద్దు. నువ్వు చేసిన తప్పుని కవర్ చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఏంటో. మాకు శ్రీ మీద రాంగ్ ఇంప్రెషన్ ఉండేది, బట్ నౌ శ్రీ ఈస్ గ్రేట్. వెళ్ళిపోతున్నావన్నమాట. గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అన్నందుకు నిజంగానే వెళ్ళిపోతున్నావన్నమాట. ఇన్నాళ్ళుగా చాలా మందికి చాలా అడ్వైస్లు ఇచ్చాను, అంతే, నేనేనాడు పాటించలేదు. కానీ నా సంతోషం కోసం నువ్వు బాధపడుతూ ఇవన్నీ ఎలా చేయగలిగావు శ్రీ? నువ్వు నా పక్కనంతకాలం నీ వాల్యూ తెలుసుకోలేకపోయాను. నువ్వు దూరమైన తర్వాతే నీకు నచ్చే విధంగా నన్ను నేను మార్చుకున్నాను. సుహాసినిలు చనిపోయిన రోజున నా ప్రేమ నీకు చెప్తామని వచ్చాను, కానీ అది ప్రేమించే వయసు, సమయం కాదని తెలిసింది. కానీ ఇప్పుడు నేను నిన్ను ప్రేమించే అర్హతే కోల్పోయాను. ఐఎమ్ వెరీ సారీ శ్రీ, నన్ను క్షమించు. డోంట్ సే. ఈ క్షణం వస్తుందని నాకు తెలుసు చందు. దీనికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఈ క్షణమే జీవితాంతం అవ్వాలని కోరుకుంటున్నాను. లైఫ్లో ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసేదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది చేసిన తప్పును రియలైజ్ అవుతూ ఉంటారు, సరిదిద్దుకునే ప్రయత్నమూ చేస్తారు అళగప్పన్లా. కొంతమంది మరీ లేట్గా రియలైజ్ అవుతూ ఉంటారు, సుహాసిని స్వరూప్ పేరెంట్స్లా. తెలిసి తెలియని వయసులో అనవసర విషయాల్లో ఇరుక్కుపోయి బతకలేక ప్రాణాలు వదిలేసే ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. మనస్పర్ధలతో అయిన వాళ్ళని కాని వాళ్ళుగా చేసుకునే మహేష్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ శ్రీచందన్లు తమ తప్పుని తెలుసుకుని తమను తాము మార్చుకుని అనుకున్నది సాధించగలిగారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు లయబద్ధంగా ఉంటాయని చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ తకిట తకిట. అందరూ మారతారనుకుంటే పొరపాటే. చాలా గ్రాండ్గా జరిగింది, చాలా మంది వచ్చారు. శ్రీచందనల పెళ్లి గ్రాండ్ గా జరుగుండొచ్చు, కానీ కాపురం. అయ్యో అక్క, రివర్స్ లో పెట్టుకున్నావు. షార్ప్, నువ్వు షార్ప్ గా ఉన్నావు లేదా టెస్ట్ చేద్దామనే రివర్స్ లో పెట్టుకున్నా.
ఇప్పుడు మనం వేయబోయే ప్లాన్కి శ్రీ చందనాల కాపురం ఇదిగో ఇలా కాలిపోద్ది